సిజేరియన్ సెక్షన్ అయిన మదర్స్‌కి పాలు రావట్లేదా? అయితే ఈ 10 టిప్స్ ఫాలో అవ్వండి. మీకు కూడా పాలొస్తాయి. ఇప్పుడు నార్మల్ డెలివరీ అయిన మదర్స్‌కి నేచురల్‌గా వాళ్ళకి ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ అన్నది ఆ డెలివరీ ప్రాసెస్ వల్ల వాళ్ళకి హార్మోన్స్ ఉండడం వల్ల మిల్క్ అన్నది ఆ రోజే డెలివరీ అయిన తర్వాత కొంచెం వస్తుంది. కానీ సిజేరియన్ మదర్స్‌కి ఆ ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ లెవెల్స్ పీక్ అయ్యేది డే 3 అనమాట. సో, వాళ్ళకి పాలు రావడం అనేది డే 3 నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఏవేవి టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మదర్స్‌కి మిల్క్ ఇంక్రీజ్ అయ్యి వస్తాయి, ఛాన్సెస్ ఉంటాయి అన్నది ఈరోజు తెలుసుకుందాం. నెంబర్ 1, బేబీ డెలివరీ అయిన తర్వాత ఎర్లీ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉండాలి. మదరు బేబీని ఎత్తుకుని బేబీతోటి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉండాలన్నమాట. ఆ మెటర్నల్ బాండింగ్ ఫస్ట్ ఫిజికల్ టచ్‌లో ఎస్టాబ్లిష్ అవుతుంది. బేబీని తీసుకుని డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్‌కి ట్రై చేయండి. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. వితిన్ 1 అవర్ ఆఫ్ ద సర్జరీ ఇలా ట్రై చేయండి. మీరు పడుకున్నప్పుడు మీకు లాచ్ అనేది ఇబ్బందిగా ఉండొచ్చు. యూ గెట్ హెల్ప్ ఫ్రమ్ ద పీపుల్. మీకు పాలొచ్చినా రాకపోయినా బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రీక్వెంట్‌గా చేస్తూ ఉండాలన్నమాట. 8-12 టైమ్స్ పర్ డే, అంటే 2 అవర్స్ వన్స్ మినిమమ్ ఇలా ట్రై చేస్తూ ఉంటే డిమాండ్‌కి తగ్గట్టు ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. సో, నీళ్ళు ఎక్కువ తాగండి. ఇది నెంబర్ 4th టిప్. హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు బ్రెస్ట్ ఫీడింగ్‌కి ట్రై చేసేటప్పుడు గుడ్ లాచ్‌ని మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. చాలామంది మదర్స్ లాచ్ సరిగ్గా లేక నిపుల్ ఇంజ్యూరీ అయ్యి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఒక పెయిన్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్‌గా అవుతుంది. మీకు లాచ్ అనేది రాకపోతే మీరు లాక్టేషన్ కన్సల్టెంట్ దగ్గర కానీ ఎవరి దగ్గరైనా ఎక్స్పర్ట్ దగ్గర హెల్ప్ తీసుకొని లాచ్ మీద వర్కౌట్ చేయండి. నైట్ టైం ఫీడ్స్ అస్సలు స్కిప్ చేయకండి. నైట్ ఎంత ఫ్రీక్వెంట్‌గా మీరు ఫీడింగ్ ఇస్తూ ఉంటే మీకు ప్రొలాక్టిన్ హార్మోన్ లెవెల్స్ అంత బాగా ఉంటాయి. ఎందుకంటే ప్రొలాక్టిన్ హార్మోను నైట్ టైమే ఎక్కువగా రిలీజ్ అవుతుంది. సో, నైట్ టైము మినిమమ్ ఎప్పుడు బేబీ ఏడ్చినా అప్పుడు నైట్ టైం ఫీడ్ చేయడానికి ట్రై చేయండి. మదర్స్‌కి సిజేరియన్ సెక్షన్ అయిన మదర్స్‌కి చాలా పెయిన్ ఉంటుంది. సో, ఈ పెయిన్ వల్ల ఏంటంటే కార్టిసోల్ అన్నది ఎక్కువగా ఉంటుంది. సో, ఈ టైంలో ఏంటి అంటే మదర్స్ కొంచెం రిలాక్స్డ్‌గా ఉండి వాళ్ళు పెయిన్ భరించలేనప్పుడు పెయిన్‌కి సంబంధించి మెడిసిన్ డాక్టర్ దగ్గర నుంచి తీసుకోవచ్చు. మీరు ఎంత రిలాక్స్డ్‌గా ఉంటే మీకు హార్మోన్స్ అంత బ్యాలెన్స్ అవుతాయి. మీకు ఈ సిజేరియన్ సెక్షన్ అయిన మదర్స్ డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయడంలో స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది పడతారు. సో, అలాంటప్పుడు ఏంటంటే పక్కనున్న వాళ్ళ హెల్ప్ తీసుకోండి. బేబీని హోల్డ్ చేయడానికి, బేబీని పట్టుకోవడానికి. స్లోగా మీకు ఇది అలవాటు అవుతుంది. ఇంకా ఇప్పుడు మార్కెట్‌లో మీకు బ్రెస్ట్ ఫీడింగ్ పిల్లోస్ ఇవి వచ్చాయి. సో, వీటి వల్ల ఏంటి అంటే ఎవరి హెల్ప్ లేకుండా బేబీని మీరే హోల్డ్ చేసుకొని డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయొచ్చు. మీరు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. డైట్ తీసుకోకుండా, వాటర్ తాగకుండా పాలు రావట్లేదు అని టెన్షన్ పడకూడదు. మీరు ఎంత బాగా ఫుడ్ తీసుకొని వాటర్ బాగా తీసుకుంటేనే మీకు మిల్క్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. బేబీకి ఎక్కువగా ఫార్ములా ఇచ్చి డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ ట్రై చేస్తే బేబీ లాచ్ చేయకపోవచ్చు. ఫస్ట్ కొంచెం ఫార్ములా ఇచ్చి మళ్ళీ డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ ట్రై చేయండి. ఒకవేళ మీకు లాచ్ ఇష్యూస్ ఉండి మీకు మిల్క్ వస్తున్నా బేబీకి సరిగ్గా మిల్క్ తాగట్లేదు అన్నప్పుడు మీరు మిల్క్ ఎక్స్‌ప్రెస్ చేసి ఆ మిల్క్‌నే బేబీకి ఫీడ్ చేయడానికి ట్రై చేయండి. సో, బేబీ స్లోగా మీ మిల్క్‌ని ఇష్టపడుతుంది అండ్ బేబీ లాచ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు మీరు బేబీ డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడ్ చేసినా కూడా మీకు మిల్క్ రావట్లేదు అంటే మీరు బ్రెస్ట్ పంప్స్ కూడా ఉన్నాయి. సో, బ్రెస్ట్ పంప్‌ని యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే బేబీ స్టిమ్యులేట్ చేసిన ఎఫెక్టే వస్తుంది. సో, మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవ్వడానికి బ్రెస్ట్ పంప్స్ కూడా చాలా హెల్ప్ అవుతాయి. ఇవన్నీ చేశారు, మిల్క్ సరిగ్గా రావట్లేదు, మీకు మిల్క్ సప్లై ఎంతుందో తెలియట్లేదు, నిపుల్ ఇంజ్యూరీ అవుతుంది, లాచ్ సరిగ్గా రావట్లేదు, బ్రెస్ట్ ఎంగార్జ్మెంట్ ఉంది, ఇబ్బంది పడుతున్నారు. ప్లీజ్ గెట్ హెల్ప్ ఫ్రమ్ యువర్ డాక్టర్స్ ఆర్ లాక్టేషనల్ కన్సల్ట్ వెన్ నీడెడ్. ఇవన్నీ చేయడం వల్ల ఖచ్చితంగా బ్రెస్ట్ ఫీడింగ్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు మనం.